దేవునికి మహిమ కలుగును గాక. వినుచున్న ఆలకిస్తున్న కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేట వందనాలు, శుభాలు, మరణాత. ప్రియులారా, మరొక పర్యాయం మీతో మాట్లాడటకు, లేఖనము నుండి మాటలు వివరించుటకు, బయలుపరచుటకు దేవదేవుడు ఎన్నో అవకాశాలు, చక్కటి మార్గాలు ఇచ్చాడు. అందుబట్టి దేవదేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ ముందుకు మరొకసారి రావటం జరిగింది ఈ రోజున. గనుక మనము ఈ రోజున సోమవారం 28వ తారీఖు, అప్పుడే 8వ నెల కూడా 28 రోజులు గతించుకొని వేగముగా ఎంత వేగముగా వెళ్తున్నాయి చూడండి. ఇక్కడ ఈరోజు పాఠం 59వ అధ్యాయం కీర్తన గ్రంథము. దేవా, నా అపరాధలు మన్నించుము, అంటే నన్ను రక్షించుము, నన్ను క్షమించుము. ఈ రెండు పదాలు, నా అపరాధముల నుండి నన్ను రక్షించుము అనే మాటను ఈరోజు దేవుడు ఎవరిని ఎందుకు రక్షించాలి? మనుషులకు రక్షణ అవసరమా? ఆ రక్షణలో మనుషులు ఏం సంపాదించుకుంటున్నారు? ఈరోజు టాపిక్ అది. దాని కొరకు ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తవైన దేవానికి స్తోత్రాలయ. ఈ సమయంలో నీ దాసుడిని నేను నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుట, నీ బిడ్డల ఎదుటకు చేరి ఉన్నాను. చేరి నన్ను నా తలంపులు మరుగు చేసి నీ ఆత్మతోనూ నీ వాక్యముతోనూ మమ్మల్ని బలపరిచి, దేవా, నా ఉద్దేశములు నా ఆలోచనలను మరుగు చేసి నీ ఉద్దేశము నీ ఆలోచనను నీ లేఖనము ద్వారా నీ బిడ్డలకు బయలుపరిచి వారికి అందించమని, నీ రాకడకు సిద్ధపాటును, నీ వాక్యముకు లోబడి నీ పరలోక వారసత్వాన్ని సంపాదించుకునే కృపను దేవా, నీ వాక్యము చేత నింపబడినట్లుగా, నీ ఆలోచన క్రియలతో మేము బలపడినట్టుగా నీ సహాయము దయచేయమని, దేవా, నీ దాసుడి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నా కంఠస్వర నీ బోరుగా వాడికిని నీ ఆత్మతో నింపమని క్రీస్తు ప్రభువు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, ఈ సమయంలో దేవుని వాక్యము నిమిత్తం అనేకమైన విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాం. అయితే ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్న ఈ మాటలను మనం అర్థం చేసుకోవాలి. గనుక మనం అర్థం చేసుకున్నప్పుడు అనేకమైన విషయాలు బైబిల్ లేఖనములో మనకు కనబడుతున్నాయి. అయితే కొన్ని విషయాల్లో ఇందులో కొన్ని జాగ్రత్తలు తీసుకుని కూడా ఉన్నాయి. ఎటువంటివంటే ఆత్మ సంబంధమైన విషయాలు. దేవా, నా అపరాధములను నుండి తప్పించుమని దావీదు భక్తుడు కోరుచున్నాడు. ఇక్కడ అంటున్న మాటలు 59వ అధ్యాయములో మొదటి వచనం. నా దేవా, నా శత్రువుల చేతులు నన్ను తప్పించుము, నా మీద పడివారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. పాపము చేసే వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. పాపము చేసిన వారి చేతుకు నన్ను చిక్కకుండా తప్పించుమని అడుగుతున్నాడు భక్తుడు. రక్తాభ చేతుల నుండి నన్ను రక్షింపుము. నా అంటే రక్తముతో వారి చేతులు తడిచి ఉన్నాయి. రక్తాభిషేకముతో, రక్తముతో కడిగి రక్తముతో నింపబడిన వారి యొక్క చేతు నుండి, అపరాధములు పాపముల నుండి వారు జీవించుచున్న వారి చేతు నుండి నన్ను తప్పించుమని భక్తుడైన దావీదు గారు ఈ సాయంకాల సమయంలో మనందరితో మాట్లాడుచున్నాడు. ప్రియులారా, ఒకసారి మీరు ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు ఎందుకు ఈ రకమైన మాటలు
మనం ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ అంటున్న మాటలని, నా నా ప్రాణము తీయవలనే పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఓరకయే ఓరకయే నా మీద బలవంతులు పోగుపడి ఉన్నారు. అవును, ఇప్పుడు జరుగుతుంది కూడా అదే లోకంలో. దేవుడు దావీదు గారి ద్వారా ఎప్పుడో చెప్పాడు, ఓరకనే ఉన్నారు ఈనాడు. ఎవరిని ఎటువంటి విమర్శలు మనం చేయవద్దండి. యేసుప్రభు చేయలేదు, మనం ఎక్కడ చేస్తాం? ఇవాళ సాతానుగాడు అంటాడు, నీ దేవుడిని తిడుతున్నాను ఊరుకునే ఉన్నావంటి. పైగా ఏమంటాడు తెలుసా? నీ దేవుడు యేసుప్రభు నీకు ఎన్నో కార్యాలు చేశాడు, ఆయన్ని తిట్టిస్తావా, లేకపోతే ఆయన మీద నిందపడనిస్తావా అని నేను రెచ్చగొడుతున్నాడు సాతానుగాడు. ప్రభు ఎన్నో కార్యాలు చేశాడు, గొప్ప దేవుడని నీ చెవులో గింగిరమన్నట్లే చేస్తాడు. నిజమే కాదని గ్రహించి వెంటనే ఎదుటి వారి మీద శత్రువులకి అవకాశం మనమే ఇస్తున్నాం. యేసు ప్రభు పగటకాలమేమో బోధించి రాత్రికాలం ప్రార్థన చేశాడు. ఏమని? దేవా, నా శత్రువుల నుండి నన్ను రక్షించుము. ఈరోజు అంశం అది, శత్రువుల నుండి విడిపించుము, శత్రువులని సంహరించకుండా నన్ను రక్షించుమని దావీదు భక్తుడు కోరుచుండగా మన ప్రార్థన చేయాలి. ఇక్కడ అంటున్న మాటలు, నాయందు ఏ అక్రమము లేకును, చూడండి, నాయందు అక్రమ లేకుండా నన్ను చంపుటకు నాయందు వారు పరుగులెడుతున్నారంటే సాతానుగాడు అంటున్నాడు, వీళ్ళు మతబోధ చేస్తున్నారని ఇవాళ మన మీద కత్తులతోనూ చాలా ఆయుధాలతో ఇరుచుకుపడుతున్న వారిని చూస్తూనే ఉన్నాం కదా. చాలా రకాలుగా వేధించూ బాధ పెడుతున్న వారిని చూస్తూనే ఉన్నాం కదా. అయితే ఈ సాయంకాల పూట దేవుడు నీతోటే నాతోటే మాట్లాడుచున్నాడు అనే భావము మర్చిపోకండి. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న వారందరూ మన సహోదరులు, మన అన్నదమ్ములు, మన అక్కజెల్లులు, మన బంధుమిత్రులు, మన స్నేహితులు. ఎవరినైనా మనం తిరగబాటు చేస్తామా? చేయం కదా. మరి ఎందుకు ఇప్పుడు అలాంటి తిరుగుబాటు చేస్తున్నాం అంటే సాతానుగాడు నిన్ను రెచ్చగొడుతున్నాడు. దేవుడి దగ్గర మేలే తప్ప దేవుడిని తిడితే ఊరుకుంటావా అని రెచ్చగొట్టి నిన్ను నవ్వులు పాలు చేస్తున్నాడు. ఆ విషయం మర్చిపోతున్నాం మనం. ఇక్కడ అంటున్నాడు, నన్ను కలుసుకున్నటకు నువ్వు మేలుకొనుము. సైన్యములకు అధిపతి యెహోవా, దేవా దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకు మేలుకొనుము. అంటే వారికంటే ఒక తీర్పు ఉన్నదని దేవుడే ఈనాడు మనకు ప్రకటనలు చేస్తున్నాడు. ప్రియులారా, మనం గమనించాలి ఒకసారి. దావదాసయ్య గారు చెప్పిన మాట ఏంటి తెలుసా? జరిగింది చూడు, జరగబోయేది చూడు. జరిగింది నీ ఎదుడు జరిగింది, నువ్వు దాన్ని ఏమి ఎదిరించక తిరుగుబాటు చేయక కేవలము ప్రభు వలె ప్రార్థన చేశావు. యేసు ప్రభు శత్రువులు వస్తున్నారంటే వేరే దారింటి వెళ్ళేవాడు ఆయన, తెలుసుండి. ఇవాళ చాలా మంది కూడా శత్రువులకి ఎదురెళ్తున్నారు. యేసు ప్రభు ఎదురెళ్ళా. సాతానుగాడి వీక్నెస్ ఏంటో మనం తెలుసుకుని జాగ్రత్త పడి ప్రార్థన చేయాలి తప్ప శత్రువుకి ఎదురెళ్ళకూడదు. ఈనాడు చాలా మంది అదే పరిస్థితి చేస్తున్నారు. అది నిజమైన బోధ అనుకున్నారు, లేదు, సాతాను బలపరిచే బోధ. ప్రియులారా, చూడండి, మత బోధకులు అనే పదమును ఎత్తుకుని, దేవుడనే పదమును ఎత్తుకుని ఇవాళ దేవునికి అవమానకరమైన పనులు ఈ లోకంలో చాలా జరుగుతున్నాయి. ఎస్, నిజమైన దేవుడిని ప్రకటించండి. నిజమైన దేవుడు ఎవరున్నారో దానిని కనుగొనండి. అప్పుడు అందరము కూడా అనుసరించగలం. ఓరిగాల్లో దీపం పెట్టి దేవుడే నీవే అంటే మనకి ఎవరికి తెలియదండి. ఇక్కడ అంటున్నాడు, అధిక ద్రోహులు ఎవరిని కనికరింపము, సాయంకాలమున మరలా వచ్చేదరు, కుక్క వాళ్ళవే మొరుగుచు. అంటే సాయంకాలం మరలా వస్తారంట, కుక్క వలె మొరుగుతూ పట్టణం చుట్టూ తిరుగుతారండి ఎక్కడున్నాడు అని. అంటే ఈ మనిషి దొరకట్లేదంటే ఎవరి కాపుదల ఉంది? ఆ మనిషికి దేవుని కాపుదల ఉంది.
వినివారు వినివారు ఎవరు లేరనుకుని తమ నోట నుండి, ఇక్కడ చూసారా ఎంత దారుణంగా చెప్తున్నారు. ప్రియులారా, ఇనువారు ఎవరు లేరని వారి నోట నుండి మాటలు కత్తిల వలె వస్తున్నాయంట, ఎవరు వినరేమో అనుకుని. ప్రియులారా, దేవుడు వింటున్నాడనే మాట మాత్రం మర్చిపోతున్నారు. 7వ అధ్యాయంలో మనం చదవాలి, ఇక్కడ 6, 7 వచనాల్లో అంటున్నాడు. ఇంకా ఇక్కడ ఏమన్నాడు 8వ వచనంలో, యెహోవా నీవు వారిని చూసారా అంత, నీవు వారిని చూసి నవ్విదవు, అన్యజనులందరినీ నువ్వు అపహాసించదవు అని అంటున్నాడు. అయితే అపహాసించదవు, నా బలమా నీ కొరకను నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే, నా దేవుడు దాని కృపలోను నన్ను కలుసుకుని నా కొరకు పొంచి ఉన్న వారిని సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. వారి చంపకము ఏలయనగా నా ప్రజలను దాన్ని మర్చిపోదురేమో. మాకేడుమైన ప్రభువా, నీ బలమును చేత వారు చెల్లాచెదురు చేసి అనగగొట్టుము. వారి పెదవుల మాటలను బాటియు వారి నోటి మాటలను బట్టి వారు పలుకే పలుకులను బట్టి శాపములను బట్టి అబద్ధములను బట్టి వారు తమ గర్వమును చిక్కబడుదురుగాక. ఇవాళ మనుషులందరూ కూడా గర్వములో చిక్కబడి, కోపములో చిక్కబడి నిజమేంటో తెలుసుకోలేకపోతున్నారు. ఇవాళ ప్రతి వారు కూడా అదే జరుగుతుంది, గర్వం. ఈ గర్వంలోకి లోబడిపోయి చాలా మంది కూడా నిజమేంటో తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇవాళ చాలా మందిలో అదే ఉంది. ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచన కలిగి ఉండాలి. గర్వము ఎటువంటిది, అనాలోచన ఎటువంటిది అని మనం ఆలోచిస్తే ఇక్కడ 12వ వచనంలో 13, భూమి చేత వారి నిర్మూలము చేయము, వారు లేకపోయినట్లు వారి నిర్మూలము చేయమని భక్తుడు అడుగుచున్నాడు. ఎందుకు అడుగుచున్నాడు అంటే, దేవుడు యాకోబు వంశములు ఏలుచున్నాడని భూదిగంతల వరకు మనుషులు ఎరుగునట్లు చేయము. అంటే ఇక్కడ ఒకప్పుడు బుద్ధిజం ఉంది, ఒకప్పుడు చిక్కులిజం ఉంది, ఇప్పుడు హిందూయిజం వచ్చింది. రానున్న కాలంలో క్రీస్తు విధవం కూడా రావచ్చేమో. అందుకే యాకోబు సంతానము ఏలుబడి చేసినట్లు జీవించినట్లు చేయమన్నాడు. అంటే ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా యాకోబు సంతానమే. యాకోబు 12 గోత్రాలు కలిగిన వారు. ఇలా ఈడు మా సంతానం కాదనుకుంటా లేదండి, అందరూ కూడా 12 గోత్రాల నుంచి వచ్చిన ప్రజలే. అప్పుడు ఆ 12 గోత్రాల వచ్చిన ప్రజలని దేవుడు విభజించి చాలా ఆత్మీయంగా చేసిన వాడైనాడు. అందులో ప్రియులర ఆదులో ఆదాము కుమారుడైన మనవడైన అనోకు పరలోక రాజ్యం వెళ్ళాడు. అంటే ఆదాము వెళ్ళవచ్చిన ప్లేసులో తన ముదుమనవుడు అనుకున్న ఆనోకు ప్రభుతో నడిచెళ్ళాడు. తర్వాత కాలంలో అబ్రహాము తర్వాత ఇశ్రాయేలు ప్రజల తర్వాత ఏలియా వచ్చాడు. ఏలియా కూడా దేవునితో పరలోకము అగ్ని రథాలతో తీసుకెళ్ళి, ఇవాళ 3వ వ్యక్తి సజీవుడిగా యేసు ప్రభు సంచరించి ఆయన మానవుడికి మరణము లేదని రుజువు చేసి ఆ మానవ జన్మమైన ఆ దేవుడు ఆ మనుష్యుడుగా మానవుడిగా దేవుడు ధరించుకుని, అంటే ఇక్కడ మనం ఒక భావం అర్థం చేసుకోవాలి. దేవుడు మానవుడిలో నివసించగలడని ఎలాగో రుజువు చేశాడు. యేసు ప్రభు భూలోకానికి వచ్చి మానవ శరీరం ధరించుకుని అప్పుడు ఆయన మరలా మానవ శరీర సంబంధంగా మరణించి మరలా లెగగలిగాడు. అంటే మానవ శరీరము మరణించినా మరలా లెగగలదు, అంత శక్తిమైనది. అంటే ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిండేది? ప్రభు అయిన దేవదేవుని ఎదుటి నుంచి వచ్చిన శక్తి, నీవు నేను సంపాదించుకున్నది కాదు అని ఇక్కడ విషయం మనం గమనించాలి ఒక్కసారి. అయితే ఇక్కడ 14 సాయంకాలం అందున మరలా వచ్చెదరు, కుక్క వల్లదే మరుగుచు పట్టణమందు తిరుగుదురు, తిండి కొరకు ఇటు అటు తిరుగులాడుదురు,
తృప్తి కలిగిన అంతయు అంటే తృప్తి కలగనందున రాత్రి అంతయు ఆగుదురు, నిద్ర నిపుణమానికి ఆ మనిషిని చంపుటకు, ఆ మనిషిని కొట్టటకు తిరుగులాడుతారని చెప్తున్నాడు ఇక్కడ. ఎత్తైన కోటగా నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద దినమున ఆశ్రయము ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. దేవుడు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా నిన్నే కీర్తించెదను. చూసారా ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు. అంటే దావీదు ఈ 17 వచనాల్లో ఈనాడు ప్రజలు ఈ లోకంలో జరుగుతున్నది ఎప్పుడో దావీదు గారి ద్వారా, భక్తుల ద్వారా దేవుడి లోకంలో జరుగుతున్న క్రియలు ఆనాడు వారి కాలంలో జరిగినాయి, ఈనాడు మన కాలంలో జరుగుతున్నాయి, రేపు మన పిల్లల కాలంలో కూడా జరుగుతాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే మానవ దేహానికి, ఈ మానవ దేహంలో ప్రభు రావచ్చు, వెళ్తాడు, వస్తాడు అనే భావం మాత్రం మర్చిపోకండి. ఈ దేహము, అందుకే మానవుడా, ఓ నరుడా, నీ దేహము నా ఆలయము, నేను ఎప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా వెళ్తానని ప్రభు చెప్పినట్లు ఈ భూలోకానికి ప్రభు ఎప్పుడైనా వస్తాడు, ఎప్పుడైనా వెళ్ళవచ్చు అంటే బహిరంగంగా కనపడట్లేదు, కానీ ఆత్మరూపముగా ప్రతి దినము నీలోకి వస్తున్నాడు, ప్రతి దినము నిన్ను బలపరుస్తున్నాడు, ప్రతి దినము నీతో ఉంటున్నాడు, ప్రతి దినము నీతో నడుస్తున్నాడు. క్రియల రూపంలో, చూపుల రూపంలో, మాటల రూపంలో, ప్రార్థన రూపంలో, స్తుతుల రూపంలో, విజ్ఞాపన రూపంలో ఏదో రకంగా నీలోకి ప్రవేశిస్తూనే ఉన్నాడు ఆయన. అసలు నీలో లేడని అనుకుంటా కదా. ఇలా శత్రువని సాతానుగాడు నీకు చిక్కకుండా, వాడికి చిక్కకుండా నువ్వు కనపడతలేదంటే దేవుడు నీలో ఉండబట్టే నువ్వు వాడికి చిక్కట్లేదు. ఇలా చాలా మంది కూడా ఏమండి నేను అది చేయాలి, ఈ నెట్ వచ్చిన తర్వాత ప్రతి మనుషుడు కూడా ఎలాగైపోయాడంటే నాకు ఇంతమంది మన ఫాలోవర్లు ఉన్నారు, ఇంతమంది నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అని అనుకుని ఎదరికి వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, దేవుడి సపోర్ట్ లేకుండా ఏ పని చేయలేవు. అబ్బాయి దేవుడి సపోర్ట్ లేదు మేము ఎంత సువార్త ప్రకటించగలమా? దేవుడు ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరికి శోధన కలగకుండా, ఎవరికి వేదన కలగకుండా, ఎవరిని గాయపరచకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరికి దుఃఖము కలగకుండా మీ సువార్త ఉండాలి, మీ ప్రార్థన ఉండాలి, మీ విజ్ఞాపన ఉండాలి, మీ యొక్క సన్నిధిని అలాగ మలుచుకోడని ప్రభువు చెప్పారు. ఈ రోజున ఈ యొక్క 59వ అధ్యాయంలో చెప్పిన మాటలేంటి? శత్రువు వాడు నాకు దండి ఎత్తొచ్చినా నేను వాడు చిక్కగా, వారు ఊరంతా తిరుగుతున్నారు, అతని ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు, తన చుట్టూ తిరుగుతున్నారు, రాత్రి పగలు కాపలా కాస్తున్నారు, దొరికితే చంపేద్దామని. కానీ చంపేటకు వారెవరు, కొట్టడానికి ఎవరు? దేవుడు అంటున్నాడు, నా అధికారం లేనిదే చీమైనా నీకు హాని చేయదన్నాడు. ఇలా సాతానుగాడు మన మీద హాని చేస్తాడంటే దేవుడు ఊరుకుంటాడా? అందుకే దేవుని యందు భయభక్తులు కలిగిన వారి 4 గోళ్ల మధ్యన ప్రార్థన చేసినా దేశం రక్షించబడుతుంది, దేశ ప్రజలు రక్షించబడతారు. బహిరంగంగా సువార్త ప్రకటించి నా మాట వాళ్ళు విన్నారు, నా మాట వీళ్ళు విన్నారని మీరు చెప్పుకుంటాక తప్ప హృదయాంతరాంగం ఎరిగిన దేవుడు ఒక విషయం, ఒక కుటుంబము నీకు తెలుసు వ్యాధుల్లో ఉంది, బాధలు ఉంది, వారి కొరకు ప్రార్థన చేయి, అది పరలోకములో దేవుడు ఫలాని కుటుంబాన్ని బలపరచావు అని నీకు రికార్డు రాస్తాడు. ఇవాళ నీకు రికార్డు ఈ లోకంలో రికార్డు వెతుక్కుంటున్నా, ఉండవలసిన రికార్డు ఎక్కడ? ఆ లోకములో. ఆ లోకములో రికార్డు నీకుంటే దేవుడు నీతో ఉంటాడు, దేవునితో నీ ఉంటావు. దేవుడు నీతో ఉండాలంటే, ఆయనతో నీ ఉండాలంటే రికార్డు ఇక్కడ కాదు, అక్కడ ఉండాలి. ఆ రికార్డు అక్కడ ఉన్నాడు. నీవు ఈ లోకంలో శోధనలో ఉన్నావా, పాపములో ఉన్నావా, విడిపించేవాడు ఆయన ఉన్నాడు. నువ్వు కన్నీటిలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, రక్షించి కాపాడేవాడు ఆయన ఉన్నాడు. అప్పులు బాధలో ఉన్నావా, ఏమండి శోధనలతో శత్రువైన బాధతో సతమతమైపోతున్నావా, అప్పులు తీర్చి ప్రశాంతమైన వాతమును శత్రువుని స్నేహితుడిగా మార్చేవాడు ఆయన ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ప్రభు లేడని ఎన్నడు ఎప్పుడు అనుకోకు. ప్రతి క్షణము, ప్రతి చోట, ప్రతి మనిషిలో ఆయన నివసిస్తున్నాడు. ఎస్, దావీదు గారు చెప్పడం కాదు, మనము కూడా గ్రహించాలి. మనుషులుగా ప్రాణము నీది కాదు,
ఆయన ఇచ్చినది. ఈ రూపము నీది కాదు, ఆయన అలంకరించింది. అయితే తల్లిదండ్రుల యొక్క రూప కళ అంటే ఆ రూప చిత్రీకరణ మనం ఎలాగొస్తుందంటే, ఫలాను వాడు కుమారుడు, ఫలాను వారని కొన్ని గుర్తులు ఎందుకు ఇస్తున్నాడంటే, తల్లి కన్నవారి యొక్క ప్రేమను, కన్నవారి విలువను ఈ లోకములో కూడా నిలుకొల్పాలనే విషయంతో దేవుడు ఆ రకంగా నిన్ను నన్ను బలపరుస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు పాఠం ఏమి తెలుసు కదా, దేవా శోధన నుండి నన్ను రక్షించుము, పాపము నుండి నన్ను రక్షించుము. ఇది కనుక మనం గమనించి శోధనలో ఉండి పాపంలో పడకుండా, సాతాను చేతుకు చిక్కకుండా నువ్వు మొరపెట్టవలసింది మనుషుల సహాయం కాదు, దేవుని సహాయం, దేవుని ఆదరణ, దేవుని బలం, దేవుని శక్తి మీకు, మీ కుటుంబాలకు, మీ ఆలోచనలకు సదా తోడైండును గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. దయగల తండ్రి, స్తోత్రాలు, ప్రేమగల రక్షక, వందనాలు. ఈ సాయంకాల ఈ సమయంలో నిన్ను ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించు, మా ప్రార్థనకు చెవియొగ్గము, మా ప్రార్థనకు నెరవేర్చిన దేవుడు. ఇదిగో ఈరోజు అంశంలో దేవా నన్ను రక్షించుము, దేవా నా పాపం నుండి విమోచించుమని, శోధన నుండి విమోచము రక్షించుమని భక్తుడు దావీదు వేడుకున్నట్లుగా, కోరుకున్నట్లుగా, ప్రాధేయపడుతున్నట్లుగా మేము నీ బిడ్డలుగా, నాయన నీ దాసులుగా, నీ పరిచారకులుగా మా దేశాలు, మా గ్రామాలు, మా పట్టణాలు, మా ప్రజలు, మా స్నేహితులు, మా బంధుమిత్రులు, మా అన్నదమ్ములు, మా అక్కజల్లులు, వారి బంధుమిత్రులు, మా స్నేహితులు యావత్తు వారు ఎన్ని భాషలు ఉన్నా కానీ అందరూ మేము నీ బిడ్డలమే. ఎన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారందరము నీ బిడ్డలమే. కనుక ఈనాడు భూమి మీద జీవిస్తున్న మేము నీ బిడ్డలుగా, దావీదు యొక్క వంశావళి, యాకోబు సంతానముల నుంచి ఉదయించిన సూర్యుడు వలె మా పట్ల నీ కరుణా దిష్టి, నాయన నీ పట్ల మీ ప్రేమ దిష్టి కలిగి జీవించగల కృపను అందించి నడిపించమని ఈ రాత్రికాలందరికీ సుఖనిద్ర దయచేసి శాంతి సమాధానంతో వర్ధిల్లిచ్చేయమని ఆత్మరక్షణకర్త అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, దేవాతు దేవుని సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాథా.